ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించిన మాట మార్కు సువార్త 8వ అధ్యాయము 23వ వచనము. ఆయన ఆ గ్రుడ్డివాణ్ణి చేపట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి ఇక్కడ యేసుప్రభు వారు గ్రుడ్డివారిని స్వస్థపరుస్తున్నట్టు ఇక్కడ మనము చూస్తాము. గ్రుడ్డివారికి మొత్తం లోకము చీకటిగానే కనిపిస్తుంది. అలాగే ఆ గ్రుడ్డివారిని స్వస్థపరచాలంటే వైద్యము కూడా అవసరము. అది యేసుప్రభు వారు ఉమ్ము వేసి తన చేయి ఉంచి వైద్యము చేయడము జరిగింది. ఇక్కడ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే, మనకి కూడా ఆత్మీయ గ్రుడ్డితనం అనేది కలుగుతుంది. అంటే మనము వెలుగు నుండి చీకటిలోనికి వెళ్ళడానికి చాలామంది కూడా ఆశ కలిగి ఉంటారు. అంటే చీకటి ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది. చీకటి అని అంటే ఈ లోకము. ఆత్మీయంగా మనం జీవించకుండా, ఆత్మీయంగా ఎదగకుండా అపవాది మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి ఈ లోక ఆకర్షణలో పడవేస్తాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయంగా బలంగా ఉన్నామా, బలహీనంగా ఉన్నామా పరిశీలన చేసుకోవాలి. అలాగే దేవుడు వైద్యం చేస్తాడు. మనం చీకటిలోకి నడుస్తున్నప్పుడు, ఈ లోకం వైపు నడుస్తున్నప్పుడు దేవుడు మొదటగా మనల్ని తన వాక్యం ద్వారా గద్దిస్తాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా గద్దిస్తాడు. మూడవదిగా మనల్ని శ్రమల ద్వారా శిక్షించి గద్దిస్తాడు. ఇంకా వినకపోతే ఆయన మనల్ని విడిచిపెడతాడు. కాబట్టి వెలుగులోనే మనము ప్రయాణం చేద్దాము. చీకటిలోనికి ఒకవేళ వెళ్ళి ఉంటే దాన్ని తెలుసుకొని, గ్రహించుకొని చీకటిని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన ఆలోచనలను, ఆశలను విడిచిపెట్టి దేవునిలోనే ప్రయాణం చేద్దాము. ఎందుకంటే దేవునిలో మనం ప్రయాణం చేస్తే మన దారి ఏంటి అంటే పరలోక రాజ్యము. ఇది గుర్తుపెట్టుకొని మనము విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారము బలం పొందుదాము. ప్రైజ్ ద లార్డ్.